హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర క్రియేషన్స్. నేను ఇక్కడ 14 నంబర్ నీడిల్ యూస్ చేస్తున్నా. తర్వాత సిల్క్ థ్రెడ్ వచ్చేసి 7 స్ట్రాండ్స్ తీసుకున్నా. ఫస్ట్ అయితే నేను శారీకి లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 2 చైన్స్ వేసాక 5 డబుల్ క్రోషెట్స్ వేస్తున్నాను. తర్వాత 3 చైన్స్, మరి సేమ్ 6 డబుల్ క్రోషెట్స్ వేస్తున్నాను. ఇప్పుడు బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. బీడ్కి లాక్ చేస్తున్నా. బీడ్కి లాక్ చేసిన తర్వాత 6 డబుల్ క్రోషెట్స్ వేస్తున్నాను. ఇప్పుడు 3 చైన్స్, 3 చైన్స్ అయిపోయాక 6 డబుల్ క్రోషెట్స్ వేస్తున్నాను. ఇప్పుడు బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. బీడ్ని లాక్ చేస్తున్నా. బీడ్ని లాక్ చేసిన తర్వాత 6 డబుల్ క్రోషెట్స్ వేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ మొత్తం సేమ్ ఇదే ప్రాసెసే. ఇక్కడ 6 డబుల్ క్రోషెట్స్ తర్వాత ఒకసారి 3 చైన్స్ వస్తాయి, ఒకసారి బీడ్ వస్తుంది. ఒకసారి 3 చైన్స్ వస్తాయి, ఒకసారి బీడ్ వస్తుంది.
ఇదే విధంగా ఫస్ట్ స్టెప్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇది శారీ ఎండింగ్లో నేను 2 చైన్స్ వేసి థ్రెడ్ని కట్ చేస్తున్నాను. ఇది సెకండ్ లేయర్. ఫస్ట్ ఇక్కడ నేను 2 చైన్స్ వేసాం కదా, ఆ 2 చైన్స్లో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 చైన్స్. ఈ లాస్ట్ డబుల్ క్రోషా ఉంది కదా, ఆ లాస్ట్ డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. తర్వాత 1 2 3 చైన్స్ ఫస్ట్ డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. 1 2 3 4 చైన్స్ లాస్ట్ డబుల్ క్రోషా అంటే 6th డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 5 చైన్స్ వేసి బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 చైన్స్ 6th డబుల్ క్రోషా, లాస్ట్ డబుల్ క్రోషా ఉంది కదా అందులో లాక్ చేస్తున్నాను. తర్వాత 1 2 3 చైన్స్ ఫస్ట్ డబుల్ క్రోషాకి లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 చైన్స్ వేసి బీడ్కి ముందు అంటే 6th డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. 1 2 3 4 5 చైన్స్ వేసి బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 చైన్స్ వేసి 6th డబుల్ క్రోషాకి లాక్ చేస్తున్నాను. 1 2 3 చైన్స్ వేసి ఫస్ట్ డబుల్ క్రోషాకి లాక్ చేస్తున్నాను. తర్వాత 1 2 3 4 చైన్స్ బీడ్కి ముందు అంటే 6th డబుల్ క్రోషాలో లాక్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ స్టెప్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ బీడ్ చుట్టూ 5 చైన్స్ వేస్తున్నాను. బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషాకి లాక్ చేస్తున్నాను. చూడండి, ఇది శారీ ఎండింగ్లో థ్రెడ్ని కట్ చేస్తున్నాను. ఇది థర్డ్ లేయర్. ఫస్ట్ వచ్చేసి 1 2 3 డబుల్ క్రోషెట్స్ తర్వాత మధ్యలో లాక్ చేస్తున్నాను. తర్వాత 1 2 3 చైన్స్ వేసి ఈ 3 చైన్స్ గ్యాప్ ఉంది కదా, ఆ 3 చైన్స్ గ్యాప్లో 2 టైమ్స్ లాక్ చేస్తున్నాను. 2 టైమ్స్ లాక్ చేసిన తర్వాత 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ చూడండి 1 2 3 థర్డ్ డబుల్ క్రోషా తర్వాత మధ్యలో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 చైన్ గ్యాప్లో ఫస్ట్ నేను ఒక త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. సూదిపైకి 2 టైమ్స్ దారం తీసుకొని ఫస్ట్ రెండిట్లోకి లాక్, నెక్స్ట్ రెండిట్లోకి లాక్, తర్వాత లాస్ట్ రెండిట్లోకి లాక్ చేస్తే అది త్రిబుల్ క్రోషా అవుతుంది. ఇప్పుడు నేను ఒక స్మాల్ బీడ్ని థ్రెడ్లోకి
తీసుకున్న తర్వాత ఇంకో త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. తర్వాత త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. థర్డ్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత త్రిబుల్ క్రోషా వేస్తున్నా. ఫోర్త్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. ఫిఫ్త్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నా. ఇప్పుడు సిక్స్త్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకొని ఇంకో త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. సెవెంత్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నా. ఎయిత్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. ఇప్పుడు బీడ్ లేకుండా ఒక త్రిబుల్ క్రోషా వేస్తున్నా. స్టార్టింగ్లో కూడా మనము బీడ్ లేకుండా ఒక త్రిబుల్ క్రోషా వేసాము. లాస్ట్లో కూడా అలా వేయాలి. అప్పుడే మనకు ఆర్చ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 2 3 డబుల్ క్రోషెట్స్ తర్వాత మధ్యలో లాక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఈ బీడ్ చుట్టూ 8 చిన్న బీడ్స్ వచ్చాయి. ఇప్పుడు 1 2 3 చైన్స్ వేశాక ఈ 3 చైన్స్ గ్యాప్ ఉంది కదా, మధ్యలో 2 సార్లు లాక్ చేస్తున్నాను. చేశాక 1 2 3 చైన్స్ వేసి 3 డబుల్ క్రోషెట్స్ మధ్యలో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ 5 చైన్ గ్యాప్లో ఒక త్రిబుల్ క్రోషా వేస్తున్నా. ఇప్పుడు స్మాల్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇంకో త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. సెకండ్ బీడ్ని థ్రెడ్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు త్రిబుల్ క్రోషా వేస్తున్నా. సేమ్ ఇలానే ఈ బీడ్ చుట్టూ 8 బీడ్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్లో నేను బీడ్ లేకుండా ఒక త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. ఇప్పుడు 1 2 3 డబుల్ క్రోషెట్స్ తర్వాత మధ్యలో లాక్ చేస్తున్నా. తర్వాత 1 2 3 చైన్స్ వేసి ఈ 3 చైన్స్ గ్యాప్ మధ్యలో 2 సార్లు లాక్ చేస్తున్నాను.
1 2 3 చైన్స్, 1 2 3 డబుల్ క్రోషెట్స్ తర్వాత మధ్యలో లాక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ స్టెప్ మొత్తం కంప్లీట్ చేయాలి. చూడండి, ఇది ఎండింగ్ ఆఫ్ ద శారీ ఎండింగ్లో లాస్ట్లో నేను 2 చైన్స్ వేసి థ్రెడ్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ 3 చైన్ గ్యాప్లో కుచ్చు వస్తుంది. ఇది ఫైనల్ డిజైన్. నేను ఇక్కడ 135 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్న కుచ్చు కట్టడానికి. మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేసి నక్షత్ర క్రియేషన్స్ అనే ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.